సార్వత్రిక ఎన్నికల ప్రచారంతో రాష్ట్రంలో ఊపందుకుంటోంది. అభ్యర్థులు ఎవరికి వారు ప్రచారంలో దూసుకువెళ్తూ ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్నారు. గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. గెలిపిస్తే పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతామని హామీలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని యాదగిరిగుట్టలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రచారం నిర్వహించారు. ఓ హోటల్లో పూరీలు వేస్తూ వినూత్నంగా ప్రచారం చేశారు. నిజామాబాద్లో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటే తన మొదటి మేనిఫెస్టో అని నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ధర్మారంలోని రిటైర్డ్ ప్రొఫెసర్ విద్యాసాగర్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నిజామాబాద్ కేంద్రం ఏదైతున్నదో మహిళా డిగ్రీ కళాశాల ఆడబిడ్డల విద్య సౌకర్యం కల్పింపజేయాల్సిన బాధ్యత నీకు లేకుండానే ఆనాడు మేము ఏర్పాటు చేసిన కాంగ్రెస్ హయాంలో తెలంగాణ యూనివర్సిటీ మెడికల్ కళాశాల మీరు 10 సంవత్సరాల తెలంగాణ పాలనలో ఇంకా మేము ఇది చేసిన ఒక్కరు చెప్పుకోలే. మేము ఆర్టీసీ చైర్మన్ బాధ్యత నిర్వర్తించినాం కదా. ఆడబిడ్డలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని ఆలోచన చేసినామే. 21 ప్యాకేజ్ ఏదైతుందో దాన్ని నిర్మాణం పూర్తి చేయించి సత్వరమే దాన్ని ఆ నీటి సదుపాయం కల్పింపజేసి తన నియోజకవర్గ ప్రజానికి సహకార రంగంలో ఉన్నప్పటికీ కూడా సారంగపూర్ చక్కెర కర్మాగారాన్ని పునఃప్రారంభం చేపించడం బాధ్యత ఈ ప్రభుత్వం చెప్పండి. హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో మజ్లిస్ భాజపాను ఓడించి రికార్డు సృష్టిస్తానని భారాస ఎంపీ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ భారాస అభ్యర్థి పద్మారావు నియోజకవర్గంలోని బౌద్ధనగర్, సంజీవపురం, అశోక్ నగర్ ప్రాంతాలలో పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో భారాస ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు ఆదిలాబాద్ పట్టణంలోని దర్గాను సందర్శించారు. చాదర్ సమర్పించి మాజీ మంత్రి జోగురామన్నతో కలిసి ప్రచారం ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జహీరాబాద్ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. భాజపా ప్రభుత్వం అబద్దాలు ప్రచారం చేస్తూ మరోసారి అధికారంలోకి రావాలని చూస్తోందని పోచారం ఆరోపించారు. 10 ఏళ్లలో ఏం చేశారో ఓటు అడిగేందుకు వచ్చే భాజపా నాయకులను నిలదీయాలని మాజీ మంత్రి హరీష్ రావు కోరారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో భారాస కార్యకర్తల సమావేశానికి హాజరైన హరీష్ రావు 6 గ్యారంటీలను రేవంత్ ప్రభుత్వం అటకెక్కించిందని ఆక్షేపించారు. బీజేపీ ఏం చేసిందో చెప్పమని మీ ఊళ్ళల్లో ప్రచారానికి వచ్చే బీజేపీ నాయకులను అడగండి. దళితులకేమైనా చేసిందా? గిరిజనులకేమైనా చేసిందా? రైతులకేమైనా మంచి పని చేసిందా? పాల మీద, పెరుగు మీద, గోధుమ పిండి మీద, పప్పుల మీద జీఎస్టీ వేసి ఇలా ధరలు పెంచింది బీజేపీ. 6 గ్యారంటీలు, 13 హామీలు 100 రోజుల్లో చేస్తామని చెప్పిందా లేదా? మొదటి సంతకం 6 గ్యారంటీల మీద అన్నారు. మరి ఆడవే మొదటి సంతకం ఏమైంది? చట్టబద్ధత ఓడ దాటేదాకా ఓడ మల్లప్ప, ఓడ దాటినాక బోడ మల్లప్ప. వడ్లకు 2500 మోసం అయిందా లేదా? రైతు బంధు రైతులకు రాలే. 2 లక్షల రుణమాఫీ మోసమా కాదా? వ్యవసాయ కూలీలకు 12,000, 24 గంటల కరెంటు, మరి అన్ని మోసమే కదా. ఆదిలాబాద్ జిల్లాలో భాజపా అభ్యర్థి గోడం నగేష్ తరపున ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్థానిక రామ్నగర్లోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. భాజపా పాలనలో అమలైన పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంచిపెట్టారు. చండూర్ మున్సిపాలిటీలో ఇంటింటికి భాజపా కార్యక్రమాన్ని రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి ప్రారంభించారు. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో భాజపా ప్రచారాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జి కాళీ ప్రసాద్ ప్రారంభించారు. భాజపాను మరోమారు ఆశీర్వదించి మోదీని ప్రధానిగా చేయాలన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ముషిరాబాద్ లో భాజపా ఎన్నికల ప్రచారంలో ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు. మోదీ ప్రజాకర్షణ తట్టుకోలేక రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరూ కలిసిపోయి తోడు దొంగలుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 3వ మోదీ ప్రధాని కావటం ఖాయమని భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి భాజపా పార్టీ కార్యక్రమాన్ని నిర్మల్లోని బంగల్పేట్ నుంచి ప్రారంభించారు. మూడోసారి ప్రధానమంత్రి చేయాలని వారి వలన ఈ దేశ పురోగతి అభివృద్ధి చెందుతున్న పూర్తి విశ్వాసంతో ప్రజలు మాకు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ మరి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ఈ ఆదిలాబాద్ పార్లమెంట్తో సహా కనీసం 10-12 సీట్లు గెలుస్తామన్న పూర్తి విశ్వాసంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. లోక్సభ ఎన్నికలకు మరో 3 రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుండటంతో అన్ని పార్టీలు కథన రంగంలోకి దూకి ప్రచార పర్వంలో దూసుకెళ్తున్నాయి.